అందరికీ నమస్కారం. ఈ రోజున మీడియా ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే వైసీపీ బడా నాయకులు పస ఉన్న సబ్జెక్ట్ ఉన్న ప్రెస్ మీట్ మొన్న ఏర్పాటు చేశారు. అంటే అసలు పస సబ్జెక్టు వాళ్ళు పెట్టిన మీటింగ్లో ఏమేమి ఉంది, వాళ్ళు పెట్టిన ప్రెస్ మీట్లో మా ఎమ్మెల్యే గారు ఏమి చెప్పారు, మాకు జనసేన కార్యకర్తలకి వాళ్ళకి మీటింగ్ ఏర్పాటు చేసి మాకు అభివృద్ధిలో భాగంగా మాకు ఇలా జరుగుతున్నాయి, మీరు అలా ముందుకెళ్దామని చెప్పి మాకు దిశానిర్దేశం చేస్తే అందులో భాగంగానే గత గవర్నమెంట్లో మన ఎదురుబండి బ్రిడ్జ్ గురించి ఏ దశలో ఉంది, ఇప్పుడు ప్రస్తుతం ఏ దశలో ఉంది అదే చెప్పారు. దానికి మన మాజీ ఎమ్మెల్యే గారు గుమ్మడికాయలు దొంగ భుజాలు తడుకున్నారు. తర్వాత మా నాయకులు పెట్టారు, దాని గురించి మా నాయకులు మాట్లాడారు. తర్వాత దానికి మళ్ళీ మీరు పస ఉండాలి, దానికి మనకి మీరు అభివృద్ధి ఏం చేశారు, సంక్షేమ పథకాల గురించి మాట్లాడతారు. దానివల్ల ఎక్కడికి వెళ్తుందండి? మాట్లాడారు, రంకిలు వేస్తాం, మేము మాట్లాడతాం, దమ్ము ధైర్యాల వృత్తి కూడా మాట్లాడతాం, కానీ దానివల్ల ఉపయోగం ఏంటి? మాకు ఏ నాయకులు మన్నల గురించి మేము చేయమండి, కేవలం ప్రజల మన్నంతోనే మేము ముందుకెళ్తా ఉంటాం. మా నాయకులు ఒకటే మాట చెప్తారు, మాకు మాటలు తక్కువ మాట్లాడండి, చేతలు చేసుకుంటూ వెళ్ళండి. బయట రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఎంతో మంది ఎన్నో మాట్లాడుతూ ఉంటారు. ఆ విధంగానే మాకు చెప్పారు, మేము అదే విధంగా ముందుకెళ్తా ఉన్నాం. అలాగే మీరు అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి మాట్లాడారు. మీకు నేను వస్తాను, నేను మా వాళ్ళు వస్తారు, డైరెక్ట్గా డిగ్రీ కాలేజ్ గ్రౌండ్లో కూర్చుందాం. అభివృద్ధి గురించి మీరు ఏం చేశారు, మీ గత 5 సంవత్సరాల అభివృద్ధి గురించి మీరు ఏం చేశారు, మేము ఈ 2 సంవత్సరాలు వచ్చి మేమేం చేసాం, చర్చకి బహిరంగ నేను వస్తా, మా వాళ్ళు వస్తారు, కూర్చుందాం. మీరు అభివృద్ధి అంటే ఏంటి? కేవలం ఆధారాలతో రండి. మీరు రోడ్లే వేసారు గత గవర్నమెంట్లో, ఇంకేమన్నా మీరు చేసిన డిఎస్సి మన అవునంటే ఎంత ప్రసిద్ధి అంటే డిఎస్సికి ఒక్క 5 సంవత్సరాల్లో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేశారా? మీకు వచ్చేసి పెన్షన్లు, సంక్షేమ పెన్షన్లు మీకు 2,000 నుంచి 3,000 చేయడానికి దాదాపు 5 సంవత్సరాలు పట్టింది. మీకు మా కూటమి ప్రభుత్వం 3,000 నుంచి 4,000 చేయడానికి మాకు వెంటనే వచ్చి మా ఇచ్చిన మాట ప్రకారం మేము చేసాం. అలాగే నా 3,000 ఉన్న వికలాంగుల పెన్షన్ 6,000 చేసాం, 5,000 ఉన్నది 15,000 చేసాం. ఇప్పుడు అందరికీ కూడా వితౌట్ వాలంటీర్స్ ఇంటింటికి వెళ్ళిపోతుంది పెన్షన్, ఎలాంటి ఎవరికి ఇబ్బంది లేకుండా అన్నీ కూడా అలాంటి మేము చేసుకుంటూ వెళ్తున్నాం. మా నాయకులు సూచన మేరకు మేము అందరం కూడా అదే విధంగా ముందుకెళ్తా ఉన్నాం. చర్చకు రమ్మంటే అభివృద్ధి గురించి సంక్షేమ పథకాల గురించి చర్చకు రమ్మంటే మేము ఎప్పుడైనా సిద్ధమే, దానికి మేము సిద్ధం. మా ఎమ్మెల్యే గారు చెప్పారు, మీరేదో మీ నాయకుల దగ్గర మన్నను పొందాలని చెప్పేసి మీరేదో ఏదో ఇల్లు పెట్టారు కదా, ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పేసి మాట్లాడేశారు. ఇందులో చాలా మంది మాట్లాడారు, మేము 90 నుంచి ఉన్నాం, రాజకీయాల నుంచి ఉండండి, దానివల్ల ప్రజలకు మనం ఏం చేసాం అది కదా మనకు కావాల్సింది. అలాగే కాంట్రాక్టర్ మన గత ముందు పెన్నడూ లేని విధంగా ఎప్పుడు కూడా లేదు. కాంట్రాక్టర్లు పారిపోయిన వైను ఏ గవర్నమెంట్లో ఉందండి? మీ గవర్నమెంట్లో కాంట్రాక్టర్లు ముందుకు వచ్చారా? మేము చేసాం, మా దాంట్లో వచ్చింది, మా కాంట్రాక్టర్లో వచ్చి మా టెండర్లు మేము పిలిస్తే ఏం చేశారు? పని చేసలేదా మీరు? ఎందుకని పని చేసలేకపోయారు? ఇప్పుడు వచ్చి మేమే చేసాం. ఇలాంటి ఇవన్నీ చాలించండి. ఇలాంటి ప్రెస్ మీట్ల వల్ల ఇంకా ప్రజల్లో హేళన అవుతున్నారు తప్ప ఇంకేం అవ్వట్లేదండి. దయచేసి ఇదంతా గమనించుకుంటారని చెప్పేసి నేను ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను. నమస్కారం అండి. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, ఈ మధ్యన మన ఎమ్మెల్యే గారు కార్యకర్తల మీటింగ్లో చెప్పినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు విని ఈ నాయకులు చేసినటువంటి విమర్శలన్నింటికీ సమాధానంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు జిల్లా స్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు ఇలా అనేటువంటిది కాదండి, మనం ఏం చేశామనేది ప్రజలు చూస్తున్నారు. మీరు చెప్పిన దాంట్లోనే ఉండే, అసలు మేము కొత్తగా మీ గురించి విమర్శనాస్త్రాలు విమర్శించవలసినటువంటి అవసరం కూడా లేకుండా 5 సంవత్సరాల టైమే ఎవరికైనా ఓటు ఇచ్చేటువంటిది. 5 సంవత్సరాల టైంలో మీరు చేసినటువంటిది టెండర్కి కాంట్రాక్టర్ రావట్లేదు అంటున్నారు. అది మీ అసమర్థత, ప్రతిపక్షం అసమర్థత. అది 5 సంవత్సరాల టైంలో మీరు డిపిఆర్ పెట్టి టెండర్ వేస్తే ఎవరు కూడా కాంట్రాక్టర్ రావట్లేదంటే అది మీ గవర్నమెంట్ యొక్క అసమర్థతే కదా. అంటే మీరు చేసిన తప్పే కదా. మీ తప్పుని మీరే చెప్పి ఇంకా మేము కూడా విమర్శించకుండా మీరే చెప్పుకుంటున్నారు, నిజాన్ని బయట పెట్టారు, అందువరకు సంతోషం. ఇకపోతే ఇంకా ఆ కార్యక్రమం ఈ కారణం ఏ కారణం చెప్పినా ఓటు వేసే ప్రజలకు కావాల్సినటువంటిది పని జరగటం ముఖ్యం. మీరు పని చేసి మొదలుపెట్టి చేసి చూపించి ఓటు అడుగుతానన్నారు. అసలు కనీసం అక్కడ ఒక
ఒక తట్టెడు మట్టి కూడా మీరు చేర్చలేనటువంటి వాళ్ళు మీరు ఎలా చేస్తారని నమ్ముతారో జనం? అది 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 కారణమేనా? 5 సంవత్సరాల టైంలో మీరు పెద్ద పెద్ద ప్రాజెక్టులు చెప్పారు, ఆ ప్రాజెక్టులకి డిపిఆర్లు వేసామన్నారు, వాటికి ఏదో సాయిల్ తీసామంటున్నారు. సాయిల్ తీయడానికి టెస్టులు చేయడానికి 5 సంవత్సరాల టైం అయితే మీరు వేయటానికి ఒక 50 సంవత్సరాలు ఇస్తారా జనం? అయితే స్పెషల్గా తీసుకోండి. మీరు ఓటు వేసినటువంటి ప్రజలకి 50 సంవత్సరాలు ఓటు ఒకేసారి వేయమని చెప్పండి. 50 సంవత్సరాలు కూర్చుందరు. కానీ అలాగే అన్నారు కదా మీ నాయకుడు 30 సంవత్సరాలు అన్నది కూడా ఇదే కారణం. ఇకపోతే ఇంకా కిందకు వద్దాం. మన 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 నియోజకవర్గంలో మనకు జరగాల్సిన పనులు మేము ఇప్పుడు వచ్చి ఒక సంవత్సరం 4 నెలలు అయింది. మీరు ఇదే రోడ్డుకి 3 సంవత్సరాల క్రితం 30 కోట్లు 40 కోట్లు ఇచ్చేసాం, 100 కోట్లు ఇచ్చారు, అన్న అడిగాడు, జగన్ అన్న ఇచ్చేశాడు అని తెగ ప్రచారం చేసుకున్నారు. 2 సంవత్సరాలు పట్టింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని రోజుల్లో అయిందండి కోడు రోడ్డు? ఎన్ని రోజుల్లో అయింది? 2 నెలల నుంచి 3 నెలల మధ్యలో అవజేసాం. దాని కాంట్రాక్ట్లు వల్ల చిక్కుల వలన కొంత టైం ఆగింది. మొదలుపెట్టిన తర్వాత 90 రోజుల్లో లోపే అయిపోయింది. ఇది జనం చూస్తున్నారు. మీరు 5 సంవత్సరాల్లో వేయలేనటువంటి రోడ్డుని 90 రోజుల్లో చూపించారు కదా. చూపించి ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి కూడా మీరు ఏమంటున్నారు, అది ఈ మీడియాలో కూడా క్లియర్గా పెట్టేస్తున్నారు. మీకు అసలు ఆయన స్లూయిజ్లో అడగలేదు, అయ్యి అడగలేదు, ఈ అడగలేదు అని చెప్పేసి. చేసే విమర్శకి కారణం ఉండాలండి. ఎవరైనా సరే చేసే విమర్శకి కారణం ఉంటే ప్రజలు హర్షిస్తారు. ఆయన అడిగింది క్లియర్గా దాంట్లో కనబడుతుంది కదా. అవుట్ క్లాస్ స్లూయిజ్ వల్ల 5,000 ఎకరాలు ఆగిపోతున్నాయని మా నాయకుడు అడిగినటువంటిది అక్కడ క్లియర్గా ఉంది మీడియాలో. ఇంకా అది కూడా చూసుకోకుండా మీరు విమర్శించేస్తే మిమ్మల్ని ఏమంటారు? మీరు పని చేతకాని ప్రభుత్వం, పని చేయని ప్రభుత్వం అనేటువంటి క్లియర్గా ప్రజలు తీర్పు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కూడా మీరు నిర్మాణాత్మకంగా మాట్లాడండి. ఇప్పటికైనా వాస్తవం తెలుసుకుని మాట్లాడితే బెటర్. ఇంకా పోతే నిధులు వాడేసుకున్నారు, అన్ని సవాలు విసురుతున్నారు. గ్రామ స్థాయిలో మన అన్ని పల్లెటూరులే. గ్రామ స్థాయిలో పంచాయతీలకు ఇచ్చినటువంటి నిధులన్నింటినీ మళ్లించుకుని కనీసం లైట్ వేయడానికి ఇచ్చే శాలరీ కూడా లేకుండా చేసినటువంటి ఘనకార్యాలు మీరు కాదా? ఇంకపోతే భవన కార్మికులు, నిర్మాణ కార్మికులు ఫండ్స్ అన్ని కూడా డైవర్ట్ చేసుకున్నటువంటిది ఇది నిజం కాదా? ఇది అబద్ధమా? దీనికి ఎక్కడ చర్చ పెట్టుకుంటారు పెట్టండి. మీరు సవాళ్ళు అయ్యే పెద్ద వాదాలు వాడవసరం లేదు. మీరు ఎక్కడ ఏ ప్లేస్లో చర్చ పెట్టినా మేమే వస్తాం. మీకు సవివరమైన కారణాలతో సహా ఇస్తాం. మీరు లిఖితపూర్వకంగా ఇచ్చినా లిఖితపూర్వమైన సమాధానాలు ఇస్తాం. మళ్ళీ ఎందుకంటే మేము అక్కడికి వెళ్ళాము, మేము ఇక్కడికి వెళ్ళామంటాం. ఇంకోకపోతే అసలే కోతి అది కళ్ళు తాగింది. కళ్ళు తాగితే చేసేటువంటిది ఏంటని విచిత్రాలు అనేటువంటిది మన పురాణ కాలం నుండి ఉన్నటువంటి నానుడే. మీరు ఏం మాట్లాడుతున్నారు? చేతులు ఊపుతా ఏ పని చేత కాని మనుషులు మీరు ఏమైనా నిర్మాణాత్మకంగా ఇంకేమైనా చేయాల్సి ఉంటే చెప్పాల్సిందే. కానీ మీకు విమర్శించే హక్కు, అధికారం ప్రజలే తీసేశారు. ఇంకా మీరు ఇంకెందుకు మాట్లాడతారు? ఇంకొకటి కూడా అంటున్నాడు ఈయన, ఏదో కర్ణుడు మూడో బాణంగా చనిపోయాడు ఇది అని. అసలు కర్ణుడు, అర్జునుడు సత్తా ఏంటో మీకు తెలుసా? అసలు అర్జునుడి దగ్గర ఎలాంటి సత్తా ఉందో తెలుసా? ఎంత సత్తా అయినటువంటి మనిషి తెలుసా? ఆ యుద్ధం 18 రోజుల యుద్ధాన్ని అరగంటలో ముగించగలిగినటువంటి అస్త్రం ఉన్నా సరే, ఆ అస్త్రం ఇచ్చినటువంటి వ్యక్తి చెప్పినటువంటి దానికి కట్టుబడి ప్రాణాలను వదలటానికి కూడా సిద్ధపడి ఉండి ఆ అస్త్రాన్ని ప్రయోగించాల. తన కొడుకు చనిపోయినప్పుడు కూడా అంత కోపంలో కూడా అస్త్రాన్ని ప్రయోగించాల. పాశుపతాస్త్రం. దాని అర్థం ఏంటి తెలుసు మీకు? ఆ పాశుపతాస్త్రం వేస్తే భూమండలం మొత్తం 3 లోకాలు మసి అయిపోతాయి. దీనికి సరైనటువంటి సమర్థమైనటువంటి అస్త్రం ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగించాలన్న మాటకి కట్టుబడి ప్రాణాలు కోరుకోవడానికి కూడా సిద్ధపడ్డాడు. అది మా పద్ధతి. మేము పని చేయగలిగి ఉండి చేసిన పని మాత్రమే చెప్పుకుంటాం. మీరు అవాకులు చవాకులు చేయలేని పని, చేతకాని పనులు కూడా ప్రదర్శిస్తున్నారు. ఇకపోతే డిపిఆర్లు, ఈ కొలతలు, ఆ కొలతలు అని చెప్తున్నారు. మీరు కాంట్రాక్ట్లు చేశారు కాబట్టి దాంట్లో ఎంత కొలతలు తగ్గించి ఎంత రోజులు పెట్టి ఏం చేయాలి అనేటువంటిది మీకు చేతనైన విద్య. దాంట్లో ఏం మిగిల్చుకోవాలి, ఎలా జేబులు వేసుకోవాలి, ఇదే మీకు తెలిసిన విద్య. మీకు జనం యొక్క సమస్యలో, జనం ఏం చేస్తే మనకు మంచో ఇవన్నీ తెలియవు మీకు. ఇవి పాతకాలం. ఇవాళంతా కూడా చదువుకున్నటువంటి వ్యక్తులు ముందు తరంలో వచ్చే ఓట్లు వేయబోతారు. ఏం చేశారనేటువంటిది లెక్క అడుగుతారు. ఇంతకుముందు మన వాళ్ళు చెప్పిన డిఎస్సీలు కానీ ఇలాంటి ఏం చేశారు మీరు? అభివృద్ధి, సంక్షేమం యథావిధిగా జరుగుతూనే ఉంది కదా. మీరు ఇచ్చినటువంటి దానికంటే ఎక్కువ ఇస్తున్నారు. ఇకపోతే మా నాయకుడు సవాల్ విసిరితే దానికి సిద్ధపడకుండా మీరు ప్రెస్ మీట్లు పెట్టి ప్రెస్ మీట్లో మాట్లాడుకుంటున్నాం అనేటువంటిది బాగా మాట్లాడుతున్నారు. మీరు ఎక్కడ చర్చ పెడతారో కట్టండి, మేమే వస్తాం.
మేమే దానికి సిద్ధం. మీరు ఏ విధమైనటువంటి అంశం గురించి ఆ అంశంగానే మాట్లాడదాం, మిగతా ఎక్స్ట్రా వర్డ్స్ మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. అందరికీ నమస్కారం అండి. అలాగే వీడియో మిత్రులు కూడా నమస్కారం. ఈరోజు మేము ఈ చర్చకి కారణం మొన్న జరిగినట్టు మా పవన్ కళ్యాణ్ గారు తుఫాన్ బాధితులకు వచ్చిన సందర్భంగా ఆయన ఇచ్చిన హామీలు దానికి అభినందన సభను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ సభను గురించి మాజీ శాసనసభ్యులు వైసీపీ పార్టీ నాయకులు అనేక అవాకులు చవాకులు పేరారు. మీరు అక్కడ అవాకు చవాకులు పేర్తానికి అసలు మీరు ఏం చేశారని ఆ మాటలు మాట్లాడారు మాకే అర్థం కావట్లేదు. మేము ఏం చేసామంటే మా అభివృద్ధికి కేర్ ఆఫ్ మండల బుద్ధప్రసాద్ గారు, ఆయన విమర్శించే హక్కు మీకు ఎవరికీ లేదు. అలాగే మీరు చేసిన అభివృద్ధి ఏంటి సార్? మేము పంచాయతీ గెలిచినప్పుడు 3 సంవత్సరాల్లో మీ ప్రభుత్వం మా పంచాయతీలకు వచ్చిన నిధులను దారి మళ్లించి పంచాయతీలని ఒక అనామక గ్రామాలుగా తయారు చేశారు. అలాగే మా కూటమి వచ్చిన తర్వాత మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీలని ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుని రోడ్లు వేయించి చాలా అభివృద్ధి చేశారు. అభివృద్ధి అంటే మేము సార్ అభివృద్ధి చేసేది మా పార్టీ. మీరు అభివృద్ధి ఏం చేశారని మమ్మల్ని విమర్శిస్తున్నారు? మీకు ఏం అధికారం ఉందని? మీరేం చేశారు? మా కోడూరు రోడ్డు 5 సంవత్సరాల్లో మీరు ఒక పట్టిన మట్టి కూడా వేయలేకపోయారు. ఆ రోడ్డు వేసి మీరు ఓట్లు అడుగుతానన్నారు. వేశారు సార్? మీరు వేయలేదు. ఇంకేంటి సార్ మీరు అభివృద్ధి చేసింది? అలాగే మేము అధికారంలో వచ్చిన తర్వాత కేవలం 6 నెలల లోపలనే ఆ రోడ్డుని మా నాయకుడు బుద్ధప్రసాద్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మనం ఈ రోడ్డు అభివృద్ధి చేస్తేనే ప్రజలు మనం గౌరవిస్తారని వాళ్ళ బాధను దృష్టిలో పెట్టుకుని ఆ రోడ్డుని కేవలం 3 నెలల్లోనే పూర్తి చేసిన అభివృద్ధి ఘనత సార్ మా ఎమ్మెల్యే గారిది. మీరు మా ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడతామేంటి సార్ మీరు? అలాగే మీ అధినాయకుడు ఉన్నారు సార్, రాష్ట్రాన్ని అల్లకొల్లం చేశాడు. ఏం చేశాడు సార్? ఒక పోలవరం ప్రాజెక్ట్ సార్, మన ఆంధ్ర రాష్ట్రానికి అన్నపూర్ణ, అలాంటి అన్నపూర్ణ ప్రాజెక్ట్ని చిన్నబానం చేసేసాడు. అలాగే అమరావతి రాజధానిని 3 ముక్కలాట అన్నాడు. 3 ముక్కలే లేదు. ఏ ముక్క కాడ ఒక పట్టిన మట్టేసి లేదు. ఈ రోజు అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమం మా ప్రభుత్వం యొక్క ప్రజల్ని వాళ్ళని ఏ విధంగా మనం బాగా ఇచ్చేయాలన్న దృష్టిలో పెంచుకున్న ప్రభుత్వం మాది. అభివృద్ధి అంటే మాది సార్. మీరు మా నాయకుల గురించి కానీ ఈ విషయం గురించి మాట్లాడే హక్కు మీకు ఎలాంటి హక్కు మీకు లేదు. అది మేము ఛాలెంజ్ చేసి చెప్తున్నాం. అలాగే